వదినని కీర్తిని తీసుకొని ఇక్కడికి రమ్మని చెప్పానే, ఇక్కడికి రాలేదంటే ఎక్కడికి వెళ్ళి ఉంటారు అని ధాత్రి ఆలోచిస్తూ ఉంటుంది. ఇక్కడికి 5 కిలోమీటర్స్ దూరంలో ఒక పోలీస్ స్టేషన్ ఉంది కదా, ఖచ్చితంగా పోలీస్ స్టేషన్కి వెళ్దామని వదిన ఆ రూట్లో వెళ్ళి ఉంటారు. ఇంకా పోలీస్ స్టేషన్కి వెళ్ళలేదంటే ఖచ్చితంగా మధ్యలోనే అడ్డగించి ఉంటారు. పదకేడి వెళ్దామని ఆ లొకేషన్ని వెతుక్కుంటూ జేడీకేడి వెళ్తారు. ఇక కీర్తిని కౌశికిని కిడ్నాప్ చేసి పట్టుకు వెళ్తూ ఉంటే నిషి దూరం నుంచి ఏం చేస్తున్నారు వీళ్ళు అని చూస్తూ ఉంటుంది. వాళ్ళని బలవంతంగా కారు ఎక్కించబోతూ ఉంటే సరిగ్గా అప్పుడే జేడీకేడి అక్కడికి వస్తారు. జేడీ వచ్చేసావా అని కౌశికి చాలా సంతోషపడుతూ ఉంటుంది. ఇక ధాత్రికి రివాల్వర్ని గురి పెట్టేసి, ఏంటి జేడీ, నా పని నన్ను చేసుకునివ్వవా, ఎప్పుడు ఇలా అడ్డుపడుతూనే ఉంటావా అని మీనన్ అంటే, చూడు నువ్వు ఇలాంటి పనులు చేస్తూ ఉంటే నేను ఇలాగే అడ్డుపడుతూనే ఉంటాను అని జేడీ వార్నింగ్ ఇస్తూ ఉంటుంది. ఇప్పుడు నేను నిన్ను షూట్ చేసేస్తాను, నువ్వు ఎలా ఇప్పుడు వీళ్ళని కాపాడుతావు జేడీ అని మీనన్ అంటే, అప్పుడే కేదార్, ఏంటి మీనన్, నువ్వు జేడీని షూట్ చేసేసి ప్రాణాలు తీద్దామని అనుకుంటున్నావా అని మీనన్ చేతిలో ఉన్న రివాల్వర్ని కాల్తో కొట్టేయటంతో జేడీకేడి కిరణ్ రమ్య రోడ్డులపై విరుచుకు పడిపోతాడు. దేవా, అది తీసేసుకో, ఆ హ్యాండ్ బ్యాగు కుంకుమ తీసుకో, రా దేవా పారిపోదాం అని మీనన్ కారు ఎక్కి పారిపోతూ ఉంటారు. ఈ లోపల రౌడీలందరినీ చితక్కొట్టేసిన జేడీ, రే 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 వాడు పారిపోతున్నారు అని జేడీ అరుస్తూ ఉంటుంది. కౌశిక్ గారు, మీకు కీర్తికి ఏమీ కాలేదు కదా అని ధాత్రి అడగటంతో, థ్యాంక్ యూ సో మచ్, ఏమీ కాలేదు, సమయానికి కాపాడారు అని కౌశిక్కి కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఉంటుంది. కిరణ్ రమ్య, వీళ్ళని జాగ్రత్తగా ఇంటి దగ్గర దిగపెట్టండి, కేడి మనం వాడిని వెంట పడదాం పదా అని మీనన్ కార్ని ధాత్రి కేదార్ ఫాలో చేస్తూ ఉంటారు. అయితే కొంత దూరం వెళ్ళిపోయిన తర్వాత మీనన్ కారు మిస్ అయిపోతుంది. మిస్ అయిపోయాడు జేడీ అని కేదార్ అనడంతో, అసలు వదిన కారు ఇదే రూట్లో వెళ్తోందని మీనన్కి ఎవరి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు, ఇది కోయిన్సిడెన్సా లేకుంటే ప్రీ ప్లానా, ఏమీ అర్థం కావటం లేదే అని జేడీ ఆలోచిస్తూ ఉంటే అప్పుడే నిషి వీళ్ళకి కాస్త దూరంలో కారు దిగుతూ ఉంటుంది. అయితే ఇదంతా నిషి పని అన్నమాట. నిషి ఈసారి చాలా పెద్ద తప్పు చేసింది, నేను అసలు క్షమించేదే లేదు, నిషి సంగతి చెప్తాను అని జేడీ చాలా కోపంగా కారు దిగి నిషి దగ్గరికి వస్తూ ఉంటుంది. అయితే అప్పుడే నిషి కారు ఆపి మరీ మీనన్తో ఫోన్లో మాట్లాడుతూ ఉంటుంది. హలో వజ్రపాటి నిషిక, ఏంటి కాల్ చేసావు అని మీనన్ అంటే, నీకేమైనా పిచ్చి పట్టిందా, ఎందుకు మా వదిన కారుపై అటాక్ చేసి కీర్తిని కిడ్నాప్ చేయాలని చూసావు, మా ఆయన నీతో పని చేయటం లేదని చెప్పి మా మామయ్యని కిడ్నాప్ చేయాలని చూసి అది కుదరక నన్ను కిడ్నాప్ చేశావు, నేను నీతో చేతులు కలపను అని చెప్పినందుకు ఇప్పుడు కీర్తిని కిడ్నాప్ చేయాలని చూస్తున్నావా అని నిషిక మాట్లాడుతూ ఉంటే ధాత్రి కేదార్ దూరం నుంచి షాకింగ్గా వింటూ ఉంటారు. అయితే అంతకుముందు జరిగిన సంఘటన ఇప్పుడు మనకి చూపిస్తూ ఉంటారు. నిషిక హాస్పిటల్ నుండి కిడ్నాప్ అయ్యి నేరుగా మీనన్ దగ్గరికి వెళ్ళి, చూడు మీనన్, నాకు నీతో చేతులు కలపాలని లేదు, ఇప్పుడు నాకు డబ్బులు చాలా అవసరం, కానీ అది లీగల్గా రావాలి, అంతేకాని ఇల్లీగల్ పనులు చేసి నాకు డబ్బులు సంపాదించడం ఇష్టం లేదు. ఇప్పుడు నేను నీతో చేతులు కలిపానే అనుకో, నువ్వు ఇల్లీగల్ పనులు చేసే కదా నువ్వు నాకు డబ్బులు ఇస్తావు, కాబట్టి లీగల్ పనులు నువ్వు చేయగలవా, లీగల్ పనులు ఉంటే చేస్తానంటే చెప్పు, అప్పుడు నేను నీతో చేతులు కలుపుతాను, ప్లీజ్ నన్ను మాత్రం వదిలేసాయి అని నిషిక దండం పెట్టి అడిగి ఉంటుంది. సరే నిషిక, నువ్వు వెళ్ళిపో, ఇల్లీగల్ పనులు మాత్రమే ఉన్నాయి, లీగల్ పనులు అయితే నా దగ్గర లేవు అని మీనన్ చెప్పడంతో నిషిక అలా మీనన్తో చేతులు కలపకుండా ఇంటికి తిరిగి వచ్చేసి ఉంటుంది. ఆ రోజు నీతో పని చేయనని చెప్పి నేను తిరిగి వచ్చేసాను కదా, ఇప్పుడు ఈ సంఘటన జరిగింది, ఇప్పుడు దీనికి కూడా నేను మా ఆయనే కారణమని ఇంట్లో మా అందరినీ తిడతారు, నువ్వు చేసిన పనికి మేము తిట్లు తినాలా, నీకు ఎన్నిసార్లు చెప్పాలి మా జోలికి రాకు, నేను మా ఆయన నీకోసం పని చేయటం అంటూ ఎప్పటికీ కుదరదు అని నిషిక చెప్తూ ఉంటే, అది కాదు నిషిక, నేను చెప్పేది విను అని మీనన్ అంటాడు. చూడు, మీతో పని చేయటం నాకు ఇష్టం లేదని చెప్పాను కదా, నేను మా ఆయన ఎప్పటికీ కూడా చేయము, సరే ఉంటాను అంటూ నిషి ఫోన్ పెట్టేస్తుంది. నిషి కారు వేసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోగానే, అదేంటి ధాత్రి, నిషి మీనన్ కోసం పని చేయటం లేదు కదా, మరి ఇంకెవరు పనిచేస్తున్నది అని కేదార్ షాకింగ్గా అడుగుతూ ఉంటే, అదే నాకు అర్థం కావటం లేదు, ఇంకెవరు మీనన్ కోసం పనిచేస్తున్నది అని ధాత్రి ఆలోచిస్తూ ఉంటే మనకు వైజయంతిని చూపిస్తూ ఉంటారు. ఏంటి లేడీ బాస్, నీకోసం చాలామంది వెయిట్ చేస్తున్నారు, వచ్చేసేయి, కారు దిగి వచ్చేసేయి అని మీనన్ చెప్తూ ఉంటే వైజయంతి కారు దిగి మీనన్ ముందుకు వచ్చి నిలబడి ఉంటుంది. అయితే మళ్ళీ అంతకుముందు సంఘటన మనకి చూపిస్తూ ఉంటారు. నిషి మీనన్తో నేను లీగల్ పనులకు మాత్రమే పనిచేస్తానని చెప్పి వెళ్ళిన తర్వాత, ఏంటి బాయ్ మీరు నిషి మాటలకి అలా ఒప్పేసుకున్నారు, వదిలేశారేంటి అని దేవా అడుగుతూ ఉంటే, దానికి ఇంకొక లెక్క ఉందిలే దేవా, ఏంటి వైజయంతి గారు,
అంతే కదా! కారు వెనుక ఉండి ఏం వింటారులే కానీ, ఏం తెలుసుకోవాలనుకున్నా డైరెక్ట్‌గా నా ముందుకు వచ్చి మాట్లాడొచ్చు అని మీనన్ చెప్తుంటే, కారు వెనకాల నక్కి నక్కి దాక్కుని వింటున్న వైజయంతి మీనన్ ముందుకు వస్తుంది. నిషిని లాక్కు వస్తున్నప్పుడే వైజయంతి చూసేసి ఉంటుంది. అమ్మిని ఎక్కడికి తీసుకువెళ్తున్నారు అని వైజయంతి ఫాలో అవుతూ ఇక్కడికి వచ్చి ఉంటుంది. ఇక నిషి వెళ్ళిపోగానే వైజయంతి నేరుగా మీనన్ ముందు వచ్చి కూర్చొని ఉండటంతో, ఏంటి మీరు నన్ను పోలీసులకి పట్టించేవారే అయితే ఈ పాటికి ఎప్పుడో పట్టించేవారు. కానీ మీరు నాతో మాట్లాడాలనుకుంటున్నారు. ఏంటో మాట్లాడండి అని మీనన్ అంటే, అది కాదు మా యువరాజు మా అబ్బోడు నీతో పని చేస్తే కౌశికి తిడుతోంది అని వైజయంతి మాట్లాడుతూ ఉంటే, అవన్నీ నాకు తెలుసు. ముందు మీరేం చెప్పాలనుకున్నారో చెప్పండి అని మీనన్ అంటే, చూడు మా అబ్బోడికి అక్కడ మంచి పేరు రావాలి. అందుకని నా కోడలు నిషి కూడా నీతో చేతులు కలపనని తేల్చి చెప్పేసి వెళ్ళింది కదా! కానీ మా అబ్బోడికి, నా కోడలికి ఇంట్లో గౌరవం దక్కాలంటే మాకు డబ్బులు కావాలి. వాళ్ళు చెయ్యని పని డబ్బుల కోసం నేను నీతో చేతులు కలిపి చేస్తాను అని వైజయంతి అంటే, నువ్వా అని మీనన్ అంటాడు. నేను చేస్తేనే ఆ ఇంట్లో ఎవరికీ డౌట్ రాదు. డబ్బుల కోసం మా అబ్బోడికి మంచి పేరు రావటం కోసం చేయక తప్పటం లేదు అని వైజయంతి అంటే, సరే నేను చెప్పినట్లు నువ్వు చేయాలి. ఎందుకు ఏంటి అని అడగకూడదు. లక్షలు కోట్లు ఇస్తాను అని మీనన్ చెప్తాడు. అలాగే అలాగే అంటూ వైజయంతి చాలా సంతోషంగా వెళ్ళిపోయి ఉంటుంది. అబ్బో ప్రిన్స్ చాలా అదృష్టవంతుడే అని మీనన్ అనుకుంటూ ఉంటాడు. తర్వాత మీనన్ వైజయంతికి కాల్ చేసి హలో లేడీ ఫాక్స్ అని పిలవటంతో, లేడీ ఫాక్సా అదేం పేరు అని వైజయంతి అంటుంది. నేను యువరాజ్ని ప్రిన్స్ అని, జేడీని లేడీ సింగం అని పిలుస్తాను. అలాగే నీకు కూడా ఒక పేరు పెట్టాను. ఇంతకీ పనేంటంటే కొన్ని వజ్రాలు వస్తున్నాయి. వాటిని ఎవరికీ ఏ డౌటు రాకుండా అందరికీ డిస్పర్స్ చేయాలి అని ఆ జేడీ కూడా కన్నేసి ఉంటుంది. జేడీ కళ్ళు కప్పి ఈ పని చేయాలని మీనన్ చెప్పటంతో, అమ్మో చిన్న తప్పు చేస్తేనే ఆ అమ్మాయి జైల్లో వేసి బాగా కుమ్మేస్తుంది. ఇప్పుడు ఎలా నా వల్ల కాదేమోనే అని వైజయంతి అంటే, చూడు నువ్వు ఏం చేస్తావో నాకు తెలీదు. ఆ వజ్రాలు నేను చెప్పిన ప్లేస్కి చేరిపోవాలి అని మీనన్ చెప్పటంతో, సరే ఆ వజ్రాలతో పాటు కొన్ని కుంకుమ బర్నెలు కూడా పంపించు అని వైజయంతి ప్లాన్ చెప్పి ఉంటుంది. నా కోడలు నిషిని అడ్డు పెట్టుకొని నేను ఆ వజ్రాలు ఎక్కడికి చేరాలో పంపించేస్తానులే అని వైజయంతి చెప్తుంది. తర్వాత ఫ్రెండ్ నిషికి కాల్ చేసి, చూడు నిషి మనం చించురాజ్ అనే కంపెనీని ఓపెన్ చేయబోతున్నాము. 3 సెలూన్లు ఓపెన్ చేస్తాము. అగ్రిమెంటు నీ పేరు మీదనే ఉంటుంది. నీకు నెలకి ₹1,00,000 మిగులుతుంది అని ఫ్రెండ్ చెప్పటంతో, ఏంటి నా పేరు మీద అగ్రిమెంట్ చేస్తావా? వద్దు అని నిషి అంటే, నా పేరు మీద ఆల్రెడీ చాలా బిజినెస్లు ఉన్నాయి నిషి, నా పేరు మీద కుదరదు అని ఫ్రెండ్ చెప్తుంది. సరేలే ఎవరికి డౌట్ రాకుండా ఆ అగ్రిమెంట్ పేపర్స్ని ఫుడ్ ప్యాకెట్లో పెట్టి పంపు అని నిషి ఫ్రెండ్కి చెప్పి ఉంటుంది. ఇదంతా వైజయంతి వినేసి ఉంటుంది. అమ్మే నిషి అలాగే కుంకుమ బర్నెలు ఆర్డర్ పెట్టు అని వైజయంతి చెప్పి ఉంటుంది. ఫుడ్ ఆర్డర్లో వచ్చే ఆ అగ్రిమెంట్ పేపర్స్ కోసం నిషి బయట వెయిట్ చేస్తూ ఉంటే, అప్పుడే వైజయంతి వజ్రాల బ్యాగు కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది. ఇక్కడ నిషి ఫుడ్ ఆర్డర్ డెలివరీ తీసుకుంటూ ఉంటే వైజయంతి వజ్రాల కవర్ని తీసుకొని ఉంటుంది. ఇక్కడేం చేస్తున్నావు నిషి అంటూ దాత్రి రావటం మొత్తం కూడా వైజయంతి చూసి ఆ వజ్రాలని ఎవరి కంట పడకుండా అందరికంటే ముందుగా వజ్రాలని తీసుకువెళ్ళి ఉంటుంది. ఇక నిషి కుంకుమ బర్నెలో కుంకుమ పోసి ఉంటే వైజయంతి వజ్రాలని ఫిల్ చేసుకొని తానే దగ్గర ఉండి అందరికీ సైగలు చేస్తూ ఇందులో వజ్రాలుండాయి అని కుంకుమ బర్నెల్ని పంచి ఉంటుంది. ఇంకా కుంకుమ బర్ణ మిస్ అయిపోయి ఉండటంతో మీనన్ వైజయంతికి వార్నింగ్ ఇచ్చి ఉంటాడు. కుంకుమ బర్ణ కౌశికి బ్యాగులో ఉందన్న విషయం నిషి ఆల్రెడీ వైజయంతికి చెప్పే కౌశికిని ఫాలో అవుతూ వెళ్తూ ఉంటుంది. ఇక ప్రెజెంట్కి వస్తే మీనన్ కుంకుమ బర్ణను మళ్ళీ వైజయంతి చేతిలో పెడతాడు. ఇందులో వజ్రాలు మళ్ళీ నువ్వు చెప్పిన చోటే ఇవ్వాలి, నేను చూసుకుంటానులే మీనన్ అన్నట్టు, నువ్వు ఈ కుంకుమ భరణ కోసం పోయినప్పుడు నా మీద డౌట్ ఏమీ రాలేదు కదా, నీ మీద కూడా డౌట్ రాలేదు కదా అని వైజయంతి అంటే, మేనేజింగ్ చేస్తాం కదా, ఎట్టా వస్తుంది ఎట్టా అవుతుంది అంటే ఎట్టా అని మీనన్ వైజయంతి యాసలో మాట్లాడుతూ ఉంటాడు. ఓర్ని నువ్వు భలే తమాషాగా మాట్లాడుతున్నావే అని వైజయంతి అంటే, నీ కోడలు కూడా ఇట్టాగే మాట్లాడుతూ ఉంటుందని మీనన్ అంటాడు. నేను నీ కోసం పనిచేస్తున్నానని తెలిస్తే నా కోడలు నన్ను చంపి పాతరేస్తుంది తెలుసా, అయినా ఈ వజ్రాల కోసం నేను ఎన్ని తంటాలు పడ్డానో అని గాలికి వజ్రాలు బయటపడినప్పుడు ఆ వైజయంతి ఆ కర్టన్లని క్లోజ్ చేయటం, తర్వాత ఆ వజ్రాలు బయటికి కనిపించకుండా వాటిపై పువ్వులు చల్లటం చేసిన సంఘటనలను మొత్తం కూడా మనకిప్పుడు చూపిస్తూ ఉంటారు. ఇలా వైజయంతి లేడీ ఫాక్స్ లాగా భలే వ్యవహరించి ఉంటుంది.